నమస్తే అండి. జై రామకృష్ణ. మనం శాశ్వత ఆనందము అనేటువంటి అంశం గురించి ప్రతిరోజు ఒక్కొక్క విషయాన్ని నేర్చుకుంటూ వెళ్తున్నాము. శాశ్వతమైనటువంటి ఆనందం ఇచ్చేది భగవంతుడే కాబట్టి భగవంతుని ఎలా పట్టుకోవాలి, భగవంతుని ఎలా సర్వస్వ శరణాగతి పొందాలి, భగవంతుని గుణాలు మనలో ఎలా ఆపాదించుకోవాలి, ఇవన్నీ మనం ఒక్కొక్కటిగా నేర్చుకోవటానికి ప్రయత్నం చేస్తున్నాము. కాబట్టి ఈరోజు నేటి సద్భావన ఏమిటో చూద్దాం. సదా నీ మనస్సును సర్వవ్యాపి అనంతుడైన భగవంతుని పైనే కేంద్రీకరించు అంటున్నారు. కాబట్టి అది అంత ఈజీ అయిన విషయమా చెప్పండి? భగవంతుని మీద ఎప్పుడు మన మనసు ఉండాలంటే ఉంటుందా? ఉండదు, పక్కకు వెళ్ళిపోతా ఉంటుంది. మొన్న త్రివేణి అక్క కూడా చెప్పారు కదా, పూజ చేస్తా ఉంటే మనసు వెళ్ళిపోతా ఉంది, చేయాలనిపిస్తుంది కానీ వెళ్ళిపోతా ఉంది అంటే మన లోపల అదంతా క్లీనింగ్ ప్రాసెస్ అనమాట, అదంతా క్లీన్ అవుతా ఉంది. కాబట్టి భయపడాల్సిన పని లేదు. ఈరోజు ఒక 10 నిమిషాలు మనకు కాన్సన్ట్రేషన్ కుదిరింది అనుకోండి, రేపు ఇంకొక 2-3 నిమిషాలు ఎక్కువ చేయండి పూజ, ఆలోచనలు రాకుండా చూసుకోవాలన్నమాట. కాబట్టి ఏమంటున్నారు, నీ మనస్సుని సర్వవ్యాపి అనంతుడైన భగవంతుని పైనే కేంద్రీకరించు అంటున్నారు. కాబట్టి మనము ఏమనుకుంటాము, మనకి ఏదో బయట విషయాలు అవన్నీ చాలా ఇంపార్టెంట్ అనిపిస్తుంది మనకి. ఇప్పుడు ఎవరో ఫ్రెండ్ వచ్చారు, మాట్లాడుతున్నారు, మనం పూజ చేసుకుంటున్నాము కానీ మనం లేచి వచ్చేస్తాము. ఎందుకంటే మొహమాటం అనమాట మనకి. అయ్యో ఏమనుకుంటారో, మళ్ళీ వాళ్ళు వెళ్ళిపోతారేమో, వాళ్ళ ఫ్రెండ్షిప్ మనకి దక్కకుండా పోతుందేమో అనుకుంటాం. అట్లా కాకుండా, ఏమండి నేను కొంచెం పూజలో ఉన్నాను, కాసేపు ఆగాక నేనే కాల్ చేస్తాను మీకు, అప్పుడు వచ్చి మాట్లాడుకుందాం అన్నారనుకోండి, వాళ్ళు ఇంకొకసారి మనల్ని అలా డిస్టర్బ్ చేయకుండా ఉంటారనమాట. అట్లా మనం చేసుకుంటూ భగవంతుని మీద ఎప్పుడు మనసును కేంద్రీకరించు అని చెప్తున్నారు. కాబట్టి అది బాగా అలవాటు అయిపోవాలన్నమాట మనకి ఏదైనా మనం వంట చేస్తున్నాం, మనం ఎన్నోసార్లు అనుకున్నాం ఇవన్నీ కూడా, వాకింగ్ చేస్తున్నా, ఇంకా ప్రతిసారి మనం భగవంతుని అంటి పెట్టుకుని పనులు చేసుకోవడం నేర్చుకోవాలన్నమాట. ఏదో క్లీనింగ్ చేసుకుంటున్నాం ఇంట్లో, నామం చెప్పుకుంటూ చేసుకోవడము, లేకపోతే ఏదైనా ఒక లీలల గురించి వాళ్ళ కథలు ఉంటాయి కదా, భగవంతుని యొక్క కథలు ఉంటాయి కదా, అవన్నీ గుర్తు తెచ్చుకోవటము, లేకపోతే భగవంతుని భక్తులు ఉంటారు కదా, మహాభక్తులు, మార్కండేయుడు ఇట్లాంటి, ధ్రువుడు, ప్రహ్లాదుడు ఇట్లాంటి భక్తులు ఉంటారు కదా, వాళ్ళ గురించి ఆలోచన చేసినా కూడా అది కూడా సత్సంగం కంటే ఎక్కువ పవర్ ఉంటుందన్నమాట. కాబట్టి మనము అట్లా భగవంతుని పైనే సర్వదా దృష్టిని కేంద్రీకరించేలాగా మన మనసుకి శిక్షణ ఇవ్వాలన్నమాట. మన మనసు పారిపోతూ ఉంటుంది, ఎటో వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక్కడ కూర్చున్నామా, ఇంకెక్కడో కాసేపట్లో అమెరికాలో ఉంటుంది, అది అక్కడెక్కడో ఎవరో ఫ్రెండ్ ఏం చేస్తున్నారని ఆలోచిస్తుంది. ఎన్ని వేషాలైనా వేస్తుంది అనమాట మనసు. ఎందుకంటే మనసుకు ఎప్పుడు ఏంటంటే ఈజీగా ఉండేటివే ఇష్టం అనమాట, అంతే. ఇప్పుడు కాసేపు కూర్చొని జపం చేయాలి అంటే దానికి నచ్చదు, కానీ మనం ఏం చేయాలి, దాన్ని దారిలోకి తెచ్చుకుంటూ దానికి అలవాటు చేయాలి. కానీ బలవంతంగా చేస్తే పారిపోతుంది, చాలా కష్టమైపోతుంది. బలవంతంగా మనసుని మాత్రం మనం ఎప్పుడు లొంగ తీసుకోలేము. మెల్లగా చిన్న పిల్లల్ని ఎలా అయితే మనము చిన్న మంచి మాటలతో వాళ్ళని దారికి తెచ్చుకుంటామో, అట్లా మన మనసును కూడా అంతకంటే మంచి మాటలతో, ఈరోజు కాసేపు ఒక 10 నిమిషాలు జపం చేసుకొనివ్వు, నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు, ఇక్కడే కూర్చుందాం, మనము దీంట్లో చాలా ఆనందం ఉంది, మనం అనుభవిద్దాం మన ఇద్దరం కలిసి అని మనసుకు సర్ది చెప్పుకొని మనం కూర్చోబెట్టాలన్నమాట దాన్ని. కాబట్టి పాఠం ఏంటో చూద్దాము. ఈ ప్రాపంచిక ధ్వనుల అలజడితో విసుగెత్తిన వారిలో కొంతమంది నేను భగవంతుడిని తెలుసుకుంటాను, అది ఎంత కష్టమైనా సరే అని అంటారు. కాబట్టి మనకి ఎప్పుడు మనం భగవంతుని దగ్గరికి వస్తామంటే బాగా కష్టాలు ఎక్కువైపోవాలి జీవితంలో, బాగా కష్టాలు ఎక్కువైపోతే అప్పుడు ఆ కష్టాలు భరించలేక కొంతమంది ఏమనుకుంటారు, భగవంతుణ్ణి పట్టించుకోరు. నాకు కష్టాలు ఇచ్చాడు భగవంతుడు, నాకు ఇంక వద్దు, నేను ఇన్ని పూజలు చేసిన, పోయినసారి కూడా అడిగారు కదా త్రివేణి అక్క వాళ్ళు, పూజలు చేస్తుంటే కష్టాలు వస్తున్నాయి అని. అట్లా కాదు, నీ కర్మల్ని తీసేయడానికి కష్టాలు వస్తున్నాయి అనమాట, నీ పాపపు కర్మలు క్షయం అవుతున్నాయి అని అనుకోవాలి. కాబట్టి ఇంకా కొంతమంది ఎవరైతే బాగా కష్టాలు వచ్చాయో వాళ్ళు ఏమనుకుంటారు, కొంతమంది ఏమో భగవంతుడు లేడు అని భగవంతుడిని పక్కన పెట్టేస్తారు. మరి కొంతమంది ఏమో నాకు ఇన్ని కష్టాలు ఇస్తున్నాడంటే భగవంతుడు నాకు ఏదో నేర్పించాలనుకుంటున్నాడు, నేను
భగవంతుని పట్టుకుంటాను, నాకు ఇంక కష్టం అనేది లేకుండా చేసుకుంటాను, అది ఎంత కష్టమైనా సరే నేను భగవంతుని గురించి తెలుసుకుంటాను అని అనుకుంటారంట. అది ఎప్పుడు విసుగు రావాలి మనకి. ఇంకా చూడండి అంటుంటారు, ఒక ఆవిడ ఉన్నారు మా ఫ్రెండ్, తను కూడా అంటుంటారు పాపము వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ బలవంతంగా తనకి ఇష్టం లేకపోయినా కిట్టి పార్టీలకి వాటికి తీసుకెళ్తుంటారు అనమాట. తనకి విసుగు వచ్చేసింది, నాకు చాలా విసుగు వచ్చింది శాంతి గారు, నేను ఆధ్యాత్మిక జీవితంలో ఇంకా బాగా ముందుకు వెళ్ళాలనుకుంటున్నాను. తను ఆల్రెడీ ఉన్నారు ఆ జీవితంలో, కానీ ఏమవుతుంది మధ్య మధ్యలో డీవియేషన్స్ వస్తాయి కదా మనకి. కొన్ని రోజులు బాగా ఉంటాము, తర్వాత మళ్ళీ వెంటనే ప్రాపంచికతలోకి పడిపోతూ ఉంటాం, ఫ్రెండ్స్ అని అదని ఇదని, అట్లా అవుతా ఉంది నాకు. కాబట్టి నేను ఎప్పుడూ ఆధ్యాత్మికతలోనే ఉండాలి, దాంట్లోనే ఉండాలి అంటే కుదరడం లేదు. ఎవరో ఒకరు వాళ్ళ ఫ్రెండ్స్ కూడా అట్లే అంటారనమాట, మేము అట్లా ఎట్లా వదులుతాము, ఆమె రావాల్సిందే కిట్టి పార్టీలకి అని అంటూ ఉంటారు. ఆమె మొహమాటానికి ఆమె కూడా పాపము వెళ్తూ ఉంటారు. అట్లా మనము విసుగు వచ్చేసింది, ఇంకా తనకి విసుగు వచ్చేసి ఇంకొక నిర్ణయం తీసుకొని ఇంక నేను రాను అని చెప్పేశారనమాట. అట్లా మనకు కూడా చాలా విసుగు రావాలి, ప్రాపంచికతలో పడిపోయి కొట్టుమిట్టాడి దిక్కు తెలియని పరిస్థితి వచ్చినప్పుడే అప్పుడు భగవంతుణ్ణి మనము అవును కదా భగవంతుడు ఉన్నాడు కదా, భగవంతుని మీద ఆధారపడదాము, ఆధారపడితే అప్పుడు మనకి ఏమైనా కొంచెం సొల్యూషన్ వస్తుందేమో అని అనుకుని అప్పుడు భగవంతుని గురించి తెలుసుకుంటాను అని అంటామన్నమాట. ఎవరో కొంతమంది, అది కూడా అందరూ అనరు, అందరూ కూడా ఆ దెబ్బలు పడుతున్నా సరే వాటిలోనే ఇంకా తర్వాత ఏమైనా ఆనందం ఉందేమో, ఇప్పుడు షాపింగ్ చేస్తే ఆనందం ఉంది అనుకుంటాం అనుకోండి, రాదు మనకి. ఎన్ని రోజులు కట్టుకుంటారు ఆ కొత్త చీర, ఎన్ని రోజులు చూపిస్తారు ఫ్రెండ్స్కి ఆ కొత్త చీరని, అయిపోయింది కొన్ని రోజులే కదా. తర్వాత మళ్ళీ ఇంకో షాపింగ్, మళ్ళీ ఇంకొక రకంగా డబ్బు తగిలేయడము, ఇంకో రకంగా మళ్ళీ ఇంకేదైనా ఆనందము, నలుగురికి ఫోన్లు చేసి మాట్లాడటము, ఇట్లా మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా అసలైన ఆనందం మాత్రం మనకు రాదు. కానీ మనము ఏం చేస్తాం, మనం వదలకుండా ఇవే చేస్తూ ఉంటాం అనమాట. ఎన్నేళ్ళైనా కూడా దీంట్లో నుంచి బయటపడుకోకుండా ఉంటాము. కాబట్టి ఏమంటున్నారు, ఎవరో కొంతమంది మాత్రమే. అందుకే శ్రీకృష్ణుడు కూడా చెప్తాడు ఏంటి, వేల మంది కోట్ల మందిలో కొన్ని వేల మంది నా గురించి ఆలోచిస్తుంటారు, వాళ్ళలో ఏ ఒకరో ఇద్దరో నన్ను చేరుకుంటారు, వాళ్ళకు మాత్రమే ముక్తినిస్తున్నాను అంటాడు అనమాట. కాబట్టి మనం ఇక్కడ ఒక 6 మంది ఉన్నాం, సత్సంగం వింటున్నాము అంటే అందరికీ ఒకేలాగా అర్థం అవ్వాలని లేదు, అందరిలో ఒకే రకమైనటువంటి భక్తి, ఒకే రకమైనటువంటి వైరాగ్యము జనిస్తుందని కూడా కాదనమాట. అంతే కదా, వర్షం అన్ని చోట్ల పడుతుంది, కానీ బంజరు భూమిలో ఒక రాతి మీద పడింది అనుకోండి, అక్కడ మొలకలు వస్తాయా, రావు కదా. కాబట్టి మనము పరిస్థితులు ఎలా ఉన్నా మనము ఎప్పుడైతే మన లోపల అంతరంగా రావాలన్నమాట ఆ వైరాగ్యము, ఆ భక్తి వచ్చినప్పుడు నేను ఇంకా ఈ జీవితం చాలా వేస్ట్ చేసుకున్నాను ఇన్నాళ్ళు, నేను ఇంక నుంచి భగవంతుని గురించే ఆలోచిస్తాను, భగవంతుని గురించే తెలుసుకుంటాను, భగవంతుని గురించి మాట్లాడే వాళ్ళతోనే స్నేహం చేస్తాను అని ఒక దృఢ నిర్ణయానికి ఎవరైతే వస్తారో వాళ్ళకి భగవంతుడు అన్ని దారులు తెరిచి పెడతాడనమాట. ఒక్కొక్క దారి తెరుచుకుంటూ వస్తుంది వాళ్ళ కోసము. గురువు లభించడము, లేకపోతే మంచి ఇలాంటి ఏవైనా సత్సంగాలు లభించటము, మంచి పుస్తకాలు వాళ్ళ దగ్గరికి రావటము. ఒక మంచి పుస్తకం జీవితంలో మనం చదవాలన్నా కూడా భగవంతుని కృప ఉండాలన్నమాట, లేకపోతే ఏవేవో చదివేస్తూ ఉంటాం, టైం అయిపోతూ ఉంటుంది. నేను ఒకసారి రూపా దగ్గర కూడా చెప్పాను, కొన్ని పుస్తకాలు నాకు ఇవి కొనుక్కుంటున్నాను అంటే ఈ పలానావి కొనుక్కోండమ్మా, అనవసరమైన ఆథర్స్ అన్నీ కొనుక్కోవద్దండి అని కూడా చెప్పాను. మాకు గురువులందరూ కూడా అదే చెప్తారనమాట. ఎంతో వ్యాస్ట్ ఉన్నాయి కదా బుక్కులు, ఎన్నో ఉంటాయి. ఇప్పుడు బుక్ ఎగ్జిబిషన్కి వెళ్ళామనుకోండి, ఎన్ని రకాల పుస్తకాలు ఉంటాయి మనకి. మనము అవన్నీ చదవాలంటే మన జీవితం సరిపోదు. కాబట్టి ఏం చేయాలి, ప్రామాణికమైనటువంటి ఆథర్స్ ఎవరైతే ఉన్నారో, ప్రామాణికమైనటువంటి గురువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రాసినవి, ఇప్పుడు సామవేదం షణ్ముఖ శర్మ గారు ఉన్నారు, వారి ఋషి పీఠం అనేటువంటి పేరుతో పుస్తకాలను ప్రచురిస్తూ ఉంటారు. అట్లా ఎవరైనా ఆథెంటికేటెడ్ గురువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రాసినవి చదివితే మనకి ఆ బ్రహ్మజ్ఞానం అవన్నీ కూడా ఈజీగా వచ్చేస్తాయి అనమాట. మనం అందుకే కదా లలితా విద్య అనేటువంటి పుస్తకాన్ని గురించి మనం లలితా సహస్రనామాలకు మీనింగ్లు చెప్పుకునే దాంట్లో ఆ పుస్తకాన్ని ఉపయోగించుకొని చెప్పుకుంటున్నాం కదా, అదనమాట. కాబట్టి మనము ఉన్నది టైం చాలా తక్కువ, మనకి మన జీవితమే చాలా షార్ట్. దాంట్లో మళ్ళీ మనం భగవంతునికి కేటాయించాలి అని అనుకోవడం చాలా అరుదు. కేటాయించినా మనకు మళ్ళీ అడ్డంకులు వస్తుంటాయి. ముఖ్యంగా మనం ఆడవాళ్ళము, మనకి ఇంట్లో సంసారము, పిల్లలు ఇవన్నీ చూసుకోవాల్సిన బాధ్యతలు ఉంటాయి. కాబట్టి మనకు టైం చాలా తక్కువ ఉంటుంది. కాబట్టి ఆ ఉన్న టైంలో మనకు ఆ వైరాగ్యం రావాలి, భక్తి రావాలి.
టైం ఉన్నా కూడా మనం ఊరికి అలా నిద్రపోతునో లేకపోతే ఇంకేదో చేస్తునో టైం వేస్ట్ చేసేసామనుకోండి, రేపు మళ్ళా రాదు, గడిచిపోతుంది కదా. ఇప్పుడు మా ఆయన చాలా ఇంట్రెస్టింగ్గా ఏదో మాట్లాడుతా చెప్తా అన్నారు నాకు కబుర్లు. నేను కూడా ఇంతేలే, ఈ 1 అవర్ని మాట్లాడేసుకుందాంలే, వాళ్ళు వెళ్ళిపోతారులే క్లాస్కి రావాలనుకునే వాళ్ళు అనుకుని నేను అక్కడైనా ఉండిండొచ్చు. లేదు, ఇక్కడికి వచ్చి క్లాస్ చెప్పి నేను ప్రశాంతంగా భగవంతుణ్ణి స్మరించుకోవచ్చు, ఏదైనా చేయొచ్చు. కాబట్టి ఆప్షన్స్ ఎప్పుడు మనకు తెరిచిపెట్టే ఉంటాడు భగవంతుడు. మనం ఏది చూస్ చేసుకుంటున్నాము అనేది ఇంపార్టెంట్ అనమాట. కాబట్టి ఏమంటున్నారు, ఈ ప్రాపంచిక ధ్వనుల అలజడితో విసుగెత్తిన వారిలో కొంతమంది నేను భగవంతుణ్ణి తెలుసుకుంటాను, అది ఎంత కష్టమైనా సరే అని అంటారు. వారు ఎక్కడికి వెళ్ళినా ఏమి చేసినా సదా ఈ ఆలోచనలోనే ఉంటారు. అదే అనమాట. నేను ఎక్కడికి వెళ్ళినా నా పుస్తకాలు తీసుకుని వెళ్తాను అనమాట. ఒక చిన్న ఫంక్షన్కి వెళ్ళినా మార్నింగ్ లేచినప్పుడు ఒక 10 నిమిషాలు ఆ పుస్తకాన్ని చదివిన తర్వాతనే డేని మొదలు పెట్టాలి అని అనుకోవాలన్నమాట. అది ఎంతమందిలో ఉన్నా, ఎంతమంది బంధువులు ఉన్నా. ఇప్పుడు నేను మళ్ళీ ఇంకో ఫంక్షన్కి వెళ్ళాల్సి ఉంది, అయినా నేను జర్నీలో చదువుకోవచ్చు కదా, జర్నీలో దాని గురించి ధ్యానం చేసుకోవచ్చు. అంటే మనం ఎట్లా ఉంటున్నాము, ఒక చేత్తో భగవంతుని పట్టుకోవాలి, ఒక చేత్తో సంసారాన్ని ఈదాలన్నమాట. అట్లా చేసినప్పుడే మన భక్తి దృఢమవుతూ వస్తుంది. రోజు రోజుకి మన భక్తి ఎంత దృఢమైపోతుందంటే మనం అలా కూర్చుని అలా వెళ్ళి భగవంతుని ముందు ఇలా కూర్చోగానే మన కళ్ళెమ్మటి నీళ్లు రాలిపోవాలన్నమాట. నేను దూరం అయిపోతున్నానే నీకు, నేను ఎప్పుడెప్పుడు నీ దగ్గరికి వస్తానా అన్నట్టుగా మన ఆలోచనలు అంత ప్యూరిఫై అయిపోతాయి అన్నమాట. కాబట్టి ఏమంటున్నారు, వారు ఎక్కడికి వెళ్ళినా ఏమి చేసినా సదా ఈ ఆలోచనలోనే ఉంటారు, తద్వారా మోక్షం లభిస్తుంది. అదే అనమాట. జీవన్ముక్తుడు అని ఒకటి వినుంటారు మీరు, పేరు జీవన్ముక్తులు అంటారు. జీవన్ముక్తులు అంటే జీవించి ఉన్నప్పుడే ముక్తులైనటువంటి వాళ్ళు అనమాట. ఇక్కడ మనం మోక్షం అంటే అది ఎప్పుడో చనిపోయిన తర్వాత ఎప్పుడో వచ్చేది కాదు, మనం జీవించినప్పుడే ఎంత ఆనందంగా ఉంటున్నావు. అది కూడా ఆ ఆనందం ఎటువంటిది, అన్ఇంటరప్టెడ్ హ్యాపీనెస్ అనమాట. దానికి ఇంటరప్షన్ అనేది ఉండదు, దానికి అంతరాయం అనేది లేనటువంటి ఆనందం అనమాట. మనకు వచ్చే ఆనందాలు ఎటువంటివి, ఇప్పుడు ఈ రోజు ఆనందంగా ఉంటే రేపు డల్గా ఉంటాము, ఈ రోజు డల్గా ఉంటే రేపు ఆనందంగా ఉంటాము. అట్లా కాదనమాట. నిరంతరము వాళ్ళలో ఆ ప్రకాశం అనేది కనపడుతూ ఉంటుంది, నిరంతరము ఆ ఉత్సాహంతో ఉంటారు, నిరంతరము ఆ దైవీ భావాలలోనే వాళ్ళు తేలియాడుతూ వాళ్ళకు ఉన్నటువంటి ప్రాపంచిక కష్టాలని అసలు పట్టించుకోరు. మీకు తర్వాత నేను ఇంకొకసారి నాగమహాశయుడు అని ఒక గృహస్థ భక్తుడు ఉన్నాడు అనమాట, రామకృష్ణ పరమహంస గారికి. ఆయన ఒక డాక్టర్, హోమియో వైద్యులు అయినప్పటికీ రామకృష్ణుల వారు ఏమంటారంటే, లాయర్లకి డాక్టర్లకి స్పిరిచువాలిటీ అనేది, ఆధ్యాత్మికత అనేది చాలా కష్టము, కుదరదు వాళ్ళకి అని అంటారు. అన్నందుకు ఆయన ఏం చేస్తాడంటే, ఆయన మందులను అవన్నీ సముద్రంలో విసిరి పారేసి ఇంకా అప్పటి నుంచి భగవంతుని మీదే ఆధారపడి జీవించడం నేర్చుకుంటాడనమాట. చాలా గొప్ప గృహస్థ భక్తుడు. ఎంత గొప్పవాడంటే స్వామి వివేకానందుల వారే అప్పుడప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆయన్ని దర్శించి వస్తుంటారనమాట. ఆయన్ని దర్శిస్తే నాకు వైరాగ్యం వస్తుంది, భక్తి వస్తుంది అని వివేకానంద స్వామి వారే చెప్తారనమాట. ఆయన గురించి ఇంకోసారి ఎప్పుడైనా సమయం వచ్చినప్పుడు చెప్పుకుందాము. కాబట్టి మనకి ఇక్కడ ఉన్నప్పుడే మోక్ష స్థితి వస్తుంది అనమాట. నిజంగా అసలు మనము అనుభవిస్తే తెలుస్తుంది మనకి, అలాంటి అనుభూతి కలుగుతుంది అనమాట. ఇంకా మనకి ఏమి చుట్టుపక్కల ఏది గుర్తుండదు, చుట్టుపక్కల ఏ డిస్టర్బెన్స్ కూడా మనల్ని ఏమి చేయలేదు, ప్రశాంతంగా అలా కూర్చున్నామంటే మనకు అలా ఉండిపోతాం అనమాట. కాసేపు మనం పూజ మొత్తం చేయకపోయినా సరే, నువ్వు దీపం వెలిగించకపోయినా సరే నీ హృదయంలో జ్ఞానజ్యోతి అనేది వెలుగుతుంది అనమాట. కాబట్టి మనం అటువంటి పరిస్థితికి మన మనస్సుని సన్నద్ధం చేసుకోవాలి, నిదానంగా చేసుకోవాలి. అది రోజు కొంచెం ఇంప్రూవ్మెంట్ ఉండాలన్నమాట. ప్రార్థన. చరాచర వ్యాపి అయిన పరమాత్మ నా హృదయాన్ని తన వెలుగుతో నింపుగాక. కాబట్టి మన హృదయంలో ఇప్పుడే అనుకున్నాం కదా, మనం జ్ఞానజ్యోతితో నిండిపోవాలి అని కోరుకుంటున్నారు. నాలో సందేహాలను, అజ్ఞానాన్ని తొలగించుగాక. సందేహాలు ఎందుకు వస్తాయి మనకి? జ్ఞానం లేకపోవడం వల్లే వస్తాయి. కొబ్బరికాయ కుళ్ళిపోతే భయపడ్డము, ఇంకేదో అయిపోతే పూజ చేస్తుంటే కష్టాలు వస్తున్నాయని అనుకోవడం, ఇదంతా మన అజ్ఞానం అనమాట, మన తెలియనితనం అంతే.
కాబట్టి జ్ఞానం వచ్చింది, అసలైన జ్ఞానం వచ్చింది అనుకోండి, మన కష్టాలు ఎందుకు వస్తున్నాయో అర్థమవుతుంది, సుఖాలు ఎందుకు వస్తున్నాయో అర్థమవుతుంది, మన కష్టాలని ఎలా నివారించుకోవాలో కూడా అర్థమవుతుంది. సో మా సిస్టర్ కూడా ఎప్పుడు అంటుంటుంది, అమ్మ కర్మలు తగ్గించుకోవాలి, సాధన చేసుకోవాలి. నేను అదే చెప్తాను, సాధన చేసినట్టల్లా కర్మలు తగ్గిపోతాయి. మనకి భగవంతుని గురించి తెలుసుకుంటున్నట్టల్లా, భగవంతునితో గడుపుతూ ఉన్నట్టల్లా మన కర్మలు తగ్గిపోతాయి. ఎటువంటి కర్మలు? మనం రోజు ఏవైతే ప్రాపంచికతలో చేసుకుంటూ మనకు టైం లేదని అనుకుంటుంటామో అవన్నీ తగ్గించేస్తాడనమాట భగవంతుడు. నిజంగా జరుగుతుంది అదంతా. జరిగిన వాళ్ళు ఎంతో మందిని నేను చూస్తున్నాను, నా జీవితంలో కూడా ఎంతో కొంత జరుగుతూ ఉందనమాట. నాకు ఎక్సర్సైజ్ చేయడము, వాకింగ్ చేయటము అంత ఎక్కువ నా చేత కాదనమాట థైరాయిడ్ వల్ల. కానీ భగవంతుడు ఏం చేశాడు, ఇంకొక మార్గం ఏదో చూపించి నాకు థైరాయిడ్ని 50% తగ్గించేశాడు అనమాట. ఈ 2 నెలల్లో నేను మా సిస్టర్ వాళ్ళ దగ్గర ఉండి కొంచెం అవన్నీ వాళ్ళు చెప్పినట్టుగా పాటిస్తూ వచ్చినందువల్ల ఎక్కువ శ్రమ లేకుండానే తక్కువ శ్రమతో ఎక్కువ రిజల్ట్ వచ్చేటట్టుగా భగవంతుడు నాకు అనుకూలం చేశాడనమాట. ఎందుకంటే నాకు ఎప్పుడు నేను దీంట్లోనే మునిగిపోయి ఉంటాను కాబట్టి నాకు వేరే వ్యాపకాల్లో వెళ్ళడానికి అంత అవకాశం లేదు. కాబట్టి నేను లావ్ అయిపోతూ ఉన్నాను, ప్లస్ థైరాయిడ్ పెరిగిపోతా ఉంది. అట్లా కాకుండా నాకు అనుకోకుండా అది ఆ యొక్క ప్రాబ్లమ్ని 50% వరకు తగ్గించాడనమాట భగవంతుడు. కాబట్టి ఇట్లా మనమే అనుకున్నాం కదా, వ్యాధులు అవన్నీ కూడా పోతాయి మనం భగవంతుని పట్టుకోవడం వల్ల అని. అది జరుగుతుందనమాట. నేను ఆయన మహత్యాన్ని, వైభవాన్ని కనుగొందునుగాక. ఆయన రక్షణ శక్తిలో మాకు విశ్వాసం కలిగి మేము క్షేమంగా శాంతంగా ఉందుగాక. అది శాంతంగా ప్రశాంతంగా ఉండాలన్నమాట మన జీవితము. నలుగురికి ఆదర్శప్రాయంగా ప్రశాంతంగా ఉండాలి. మనకు మనమైనా ప్రశాంతంగా ఉండాలి కదా, కనీసము మనకు మనమైనా మనశ్శాంతిగా ఉండాలి కదా. అది మనం కోరుకోవాలన్నమాట. నా జీవితం ఉన్నతమైనదిగా ఫలప్రదం అయ్యేందుకు ఆయన తన అనుగ్రహాన్ని నాపై వర్షించుగాక. కాబట్టి భగవంతుడు అనుగ్రహం ఉంటేనే మనం ఏదైనా చేయగలుగుతాం. ఒక చిన్న అడుగు వేయాలన్నా భగవంతుని అనుగ్రహం ఉండాల్సిందే అనమాట. కాబట్టి అది చెప్తున్నారు. ఇది ఇక్కడితో ఇది ముగిద్దాము. సర్వం శ్రీరామకృష్ణ అర్పణమస్తు. లోకా సమస్తా సుఖినో భవంతు. జయ రామకృష్ణ.